అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కటి కూడా ఇందులో సమాచారం ఉంటుంది. మనం వేములవాడ పోయేటప్పుడు తీసిన దృశ్యాలన్నీ కూడా మీకు ఇది చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఇది వచ్చేసి మానకొండూరు వచ్చే ముందు లెఫ్ట్ సైడ్కు మామిడి తోట. ఈ నేషనల్ హైవేలో ఈ బోర్డు కూడా మీరు చూడొచ్చు, కరీంనగర్ అని చెప్పేసి అని. ఈ మామిడి తోట కాడ మనకు రోడ్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఇంకా పక్కన సర్వీస్ రోడ్డు కావాల్సి ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ మనకు రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది హైవే. ఇట్లా లెఫ్ట్ సైడ్కు మనం ఈ ఊరు వచ్చేసి దీన్ని ఏమంటారంటే మానకొండూరుకి వచ్చేసినాము. ఇక్కడ టిఫిన్స్ బాగుంటాయి, అది చూపిస్తాయి ఇప్పుడు మీకు. టిఫిన్ సెంటర్ కానీ టీ స్టాల్ కూడా బాగుంటుంది. టీ స్టాల్ పేరు వచ్చేసి అమ్మ టీ స్టాల్ అది చెప్పేసి అని ఉంటుంది. ఇప్పుడు మనము అక్కడికి వెళ్తున్నాము. ఇది టిఫిన్ సెంటర్. దీని తర్వాతే మనకు అమ్మ టీ పాయింట్ ఉంటుంది. ఇక్కడ అనేక రకమైన టీలు, కాఫీలు అన్నీ దొరుకుతాయి, లభిస్తాయి. ఇదే అది మానకొండూరుకు వచ్చేసాము మనం. ఇది మానకొండూరు బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ నుంచి ఇక మనం ముందుకు వెళ్తుంటే షాప్స్ ఉంటాయి. లెఫ్ట్కు రైట్కు మనకు ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ కూడా ఉంటుంది. ఇది ఎస్బీఐ బ్యాంకు. ఇలా ముందుకు వెళ్తే మరి కొంచెం ముందుకు వెళ్తే మనకు మానకొండూరు చెరువు కూడా వస్తుంది మనకు లెఫ్ట్ సైడ్కు. మనం అటు కరీంనగర్ వెళ్తున్నాం కాబట్టి మనకు లెఫ్ట్ సైడ్కి వస్తుంది. అది మీరు చూడవచ్చు. ఇప్పుడు దగ్గరికి వచ్చేసామండి. మీరు చూడాలి తప్పకుండా, ఎందుకంటే వేములవాడ పోయేటప్పుడు ఇది పార్ట్ 2. ఇంకొకటి పార్ట్ 3లో మీకు మళ్ళీ కరీంనగర్ బస్ స్టాండ్ నుండి వేములవాడకు చేరుకున్నాక వేములవాడలో కూడా మొత్తం పూర్తి సమాచారం, అందులో ఇప్పుడున్న ప్రజెంట్ టెంపుల్ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రోడ్ల వెడల్పు, మరి తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయింపు, మరి ఇవన్నీ కూడా పూర్తి వివరాలు. ఇక మీరు వేములవాడకి వెళ్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా మనము దర్శనం చేసుకొని మనం రావాలనేది పూర్తి వివరాలతో సహా ఈ పార్ట్ 3లో ఉంటుంది. ఇది పార్ట్ 2. ఇప్పుడు మీరు చూస్తున్నారు మానకొండూరు చెరువు. ఇక్కడ చేపలు పట్టుకొని ఈ కట్ట కింద అమ్ముతుంటారు చాలామంది. అయితే నేను కూడా అలాగే చూసుకుంటూ వెళ్ళాను తప్ప ఈ మధ్య కాలంలో ఎప్పుడు చేపలు తీసుకోలేదు. మొన్న ఒకసారి సరే చూద్దాం అదే అని చెప్పేసి అని అక్కడ ఆగి ఒక 2 కిలోల బొమ్మ చేప తీసుకోవడం జరిగింది. అసలు వండిన తర్వాత తింటే చాలా అద్భుతంగా, అంటే చాలా అద్భుతంగా ఉంది. నాకు చేపలు తింటే ఈ చెరువుల చేపలే తినాలన్నంత ఫీలింగ్ అనిపించింది. నిజంగా కూడా అంత చాలా అద్భుతంగా టేస్టీగా ఉంది చేప. మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు అక్కడ చేపలు చూపిస్తా. ఇప్పుడు కట్ట కింద మనము వెళ్తున్నాము. ఇక్కడ ఈ కట్ట కిందనే ఇలా వెళ్ళిన తర్వాత మనకు కరీంనగర్, మనకు రైట్ సైడ్కి వెళ్తే అక్కడ బైపాస్లో కేబుల్ బ్రిడ్జి పోవడానికి దారి ఉంటుంది. మనము లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాము. ఇక్కడ మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చెరువు దగ్గరనే ఉన్నాము. ఇంకా ముందుకు వెళ్తే జస్ట్ ఒక మనకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ రేడియస్లో కరీంనగర్లో ఇండస్ట్రీలకు పెట్టింది పేరు. ఇక్కడ చాలా ఇండస్ట్రీలు ఉంటాయి, రైస్ మిల్లు. ఇదే మనకు రైట్ సైడ్కు వెళ్ళే దారి, కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళడానికి. రైస్ మిల్లులు చాలా ఉంటాయి. ఇక్కడ ఉపాధి కూడా చాలా మందికి, ఉపాధి అవకాశాలు కూడా చాలా ఉంటాయి కరీంనగర్లో. రైస్ మిల్లు అంటే ఇక ఫ్యాక్టరీలు, రైస్ మిల్లు అంటే నాకు తెలిసి తెలంగాణలో నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు వెళ్తుంటే దారిలోనే మనము చూస్తే అర్థమైపోతుంది. దాదాపుగా ఇక్కడ ఒక 50కి పైగా
రైస్ మిల్లులు ఇంకా ఇతర పెద్ద పెద్దవి ఉండడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఇవే కాకుండా అనేక రకమైన పరిశ్రమలు గ్రానైట్కి సంబంధించినవి కానీ ఇంకా వేరే కానీ చాలానే ఉన్నాయి. మరియు ఫైనాన్స్ ఆఫీసులు కూడా బ్యాంకులు చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు మళ్ళీ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత చూపిస్తా. ఇక్కడ వినాయకులు తయారు చేసి అమ్ముతారు. ఇక మనము అలుగునూరు చౌరస్తకు వచ్చే ముందు ఈ బంక్ ఉంటుంది, ఇండియన్ ఆయిల్. ఇక మనం అలుగునూరు చౌరస్తకు రావడానికి మరి కొద్దిసేపట్లో ఇది థియేటర్, కొత్త థియేటర్ కూడా ఏదో మంచిగా ఉన్నది, బాగుంది. థియేటర్ పక్కనే ఏదో హోటల్ ఉన్నట్టున్నది. అది మరి సినిమా థియేటర్లకు వెళ్ళనే లేదు అది, కానీ చాలా అద్భుతంగా ఉంది. మేము వెళ్ళిన మార్నింగ్ టైంలో కాబట్టి అక్కడ ఎవరు లేదు. తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ సినిమా థియేటర్ ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది. ఇక మనము అలుగునూరుకు వెళ్తున్నాము. ఇక్కడ చేతులకు కాళ్ళ చేతులు విరిగిన వారికి కూడా స్పెషల్గా అదేదో కట్లు కట్టబడినది అని చెప్పేసి కూడా ఉంటుంది. అది అలుగునూరు చౌరస్తా కాడ మీరు చూడొచ్చండి. ఇప్పుడు మనము దగ్గరికి వచ్చేసాము అలుగునూరు చౌరస్తాకు. ఇదేనండి మనం అలుగునూరు చౌరస్తా. చూశారు కదా, ఎల్లబోతారం వైద్య సేవ. ఇది ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళంతా కూడా ఇక్కడికే వచ్చి చేస్తారు. ఇదేనండి అలుగునూరు చౌరస్తా. ఇటు లెఫ్ట్ సైడ్ పోతే మనం సిద్దిపేట, హైదరాబాద్ వెళ్ళొచ్చు. మనము రైట్ సైడ్కి వెళ్తే మనకు ఎదురుగా ఈ బిల్డింగ్ కనిపిస్తుంది. మనం ఇప్పుడు రైట్ సైడ్కు కరీంనగర్ మానేర్ డ్యామ్ బ్రిడ్జ్ ఎక్కి వెళ్తుంటాము. మరి కొద్ది క్షణాల్లో మానేర్ డ్యామ్ మనము చూడొచ్చు. అలాగే మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరి కొత్త కొత్త విషయాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఇప్పుడే మానేర్ డ్యాము మనము ఎక్కడానికి ఎక్కుతున్నాము. ఇది మానేర్ డ్యామ్ అండి. కొంచెం ముందుకు వెళ్తే మనకు కరెక్ట్ మానేర్ డ్యాము కనిపిస్తుంది. ఇది చూడండి, ఇది మానేర్ డ్యామ్. మానేర్ డ్యామ్ గురించి చెప్పాలంటే మొన్న వచ్చిన వరదలకు అప్పుడు అన్ని గేట్లు కూడా ఎత్తివేయడం జరిగింది. అప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను. ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి డౌన్ దిగుతుంటే మనము జగిత్యాలకి ఎట్లా పోవాలి, కొండగట్టుకి ఎట్లా పోవాలి, మన గోదావరిఖానికి ఎట్లా పోవాలి, రామగుండం ఎట్లా పోవాలి అని సైన్ బోర్డులు చూడవచ్చు. మనకి ఇక్కడి నుంచి వెళ్ళి కొండగట్టు పోవడానికి, వేములవాడ పోవడానికి బైపాస్ రోడ్ అనేది కూడా ఇక్కడే ఉంటుంది. ఈ బైపాస్ రోడ్లో వెళ్తే మనకు మానేర్ డ్యామ్ మీదకి వెళ్ళచ్చు. ఇక్కడ మనకు ఫేమస్ అయిన హోటల్ ఏంటంటే ఇక్కడ రెస్టారెంట్లు 2 హోటల్ ఉంటాయి, 3 ఉంటాయి. తర్వాత అట్లే పోతే ఒకటి మిలిటరీ నారాయణ హోటల్ కూడా ఉంటుంది. ఇది ఒక హోటలు. దీని తర్వాత మనకు ఆ హోటల్ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్, దాని తర్వాత నారాయణ హోటల్ ఉంటుంది. ఆ సిగ్నల్ దగ్గరనే పెట్రోల్ పంప్ ఎదురుగా. అలాగే ఇవి చాలా ఉన్నాయి, అసలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక ఇదే మనకు మిలిటరీ నారాయణ హోటలు. కరెక్ట్ సరిగ్గా అక్కడ సిగ్నల్ దగ్గరనే ఉంటుంది. రైట్ సైడ్ పెద్దపల్లి పోతాం. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. ఇక మనం స్ట్రైట్గా వెళ్తున్నాము. ఈ స్ట్రైట్గా వెళ్తే మనం దీన్ని మంకమ్మ తోట అంటారు. మంకమ్మ తోట రామ్నగర్ అని ఈ ఏరియాని అంటారు. ఇక్కడ సీరియల్గా మన కార్లు అతి చాలా తక్కువ రేట్లలో అమ్మే కన్సల్టెన్సీలు ఉంటాయి. మరియు అలాగే కన్సల్టెన్సీలే కాకుండా షోరూమ్స్ కూడా, అన్ని షోరూమ్స్ కూడా ఇక్కడే ఈ కరీంనగర్ ఈ చివరికే
అన్ని కార్ల షోరూంలు అన్నీ కూడా ఇటే ఉన్నాయి. కార్ల షోరూంల కంటే సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే కన్సల్టెన్సీలు దాదాపుగా చాలా ఎక్కువ ఉంటాయి. మీరు చూడొచ్చు, మీకు తెలిసి ఉండొచ్చు. తర్వాత పోతే ఇక్కడ టాటా మోటార్స్, తర్వాత అలాగే పోతే ఇక ఫైనాన్సులు, బ్యాంకుకు సంబంధించిన అన్నీ కూడా సీరియల్గా ఒకటే ఇక్కడ పక్కపక్కనే ఉన్నట్టుగా ఉన్నాయి. ఇది మారుతి సుజుకి షోరూము. తర్వాత ఇదేంటిది శ్రీరామ్ ఫిన్కార్ట్, ముత్తూర్ ఫిన్కార్ట్, తర్వాత అలాగే ఇక ముత్తూర్ ఫైనాన్స్. తర్వాత పోతే ఇంకేముంది, టూ వీలర్ షోరూమ్. తర్వాత ఇక మహేంద్ర పైన లోగో కనిపిస్తుంది కదా. ఈ తర్వాత పోతే ఇక టెంపుల్. ఇది బస్ స్టాప్ అండి, కమాన్ బస్ స్టాప్ అంటారు ఇది. మనకి ఇక్కడ కమాన్ ఉంటుంది కదా, కరీంనగర్కి పేరు పొందింది. ఐసిఐసిఐ బ్యాంక్, ఇంకా ఇలాగే ఎక్సైడ్ బ్యాటరీలకు సంబంధించింది షాపు. ఈ ధమాకా సేల్స్ బట్టలు, అలాగే మహేంద్ర, కోటక్ మహేంద్రది. శ్రీ లక్ష్మీ నరసింహ బ్యాటరీ ఛార్జింగ్కి సంబంధించి అన్ని రకాల బ్యాటరీ కార్లు చూడండి. ప్రతి ఒక్క కార్లు చాలా బాగుంటుంది. ఒకసారి మనం చూసుకొని రన్నింగ్ కండిషన్ చూసుకొని దాన్ని మనము తీసుకోవాల్సి ఉంటుంది. మనకు అక్కడే ఫైనాన్స్ ఆఫీసులు ఉంటాయి, లేదా డైరెక్ట్గా వాళ్ళే ఫైనాన్స్ కూడా చేపిస్తారు. మనకు ఏ కారు కావాలన్నా కూడా అక్కడికి వెళ్తే లభిస్తుంది. మనం అనుకున్న కారు తీసుకొని రావచ్చు. ఇప్పుడు మనం కరీంనగరే చూస్తున్నాం మొత్తం కూడా. ఇది పార్ట్ వేములవాడ పోయే దారిలో పార్ట్ 2. పార్ట్ 3లో కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి మనము వేములవాడ మొత్తం చూపిద్దాం. ఇది కమాన్ ఎదురుగానే పక్కనే ఉన్న టెంపుల్. ఇక మనము కమాన్ చూసేద్దాము. ఇప్పుడు కమాన్కి వచ్చేసాము. కరీంనగర్ కమాన్ అంటే తెలంగాణ ప్రజలకే కాకుండా ఎక్కడెక్కడో దేశాల్లో ఉన్న వారికి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. విశాల్ మెగా మార్ట్, ఇది మన కరీంనగర్ కమాన్ చూడండి. దీన్ని చూడగానే నాకైతే ఇండియా బార్డర్లో మన గేటు వద్ద ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక మనము ఇట్లాగే బస్ స్టాండ్ రూట్లో వెళ్తున్నాము. ఇక దగ్గరికి వచ్చేసాము. బస్ స్టాండ్ దగ్గరలో వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ మనకు సర్కిల్ ఉంటుంది. ఇది చాలా నైట్ అద్భుతంగా ఉంటుంది. అసలు ఏం మాటల్లో చెప్పలేని విధంగా ఇక్కడ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సర్కిల్ ఎదురుగా ఈ బంక్ ఉంది కదా, ఈ బంక్ ఎదురుగానే ఉంటుంది. అది అంత చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఇక్కడ ఫోటోలు కూడా వీడియోలు కూడా తీయడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, కరీంనగర్కి సంబంధించింది. మళ్ళీ ఇదొక నారాయణ హోటల్ ఇక్కడ ఉంటుంది. ఇది పక్కనే పోలీస్ స్టేషన్, 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఇది బస్ స్టాండ్ యువతల పోలీస్ స్టేషను. ఈ పోలీస్ స్టేషన్ దగ్గర 1 టౌన్ పోలీస్ స్టేషన్. ఇది పోలీస్ స్టేషన్ పక్కనే నారాయణ హోటల్ ఉంటుంది. అలా కూడా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, చాలా చౌక కూడా. ఇది తెలంగాణ ఫార్మసీ మెడికల్ షాపు. ఇది దాటగానే కొంచెం ముందుకెళ్ళగానే మనకు బస్ స్టాండ్కి వచ్చేసినట్టే దాదాపు. ఇక్కడ గీతా భవన్ ఉంటుంది. తర్వాత ఇది బస్ స్టాండ్. బస్సులు బయటికి వచ్చే క్రమం తీసిన ఫోటో ఇది. ఇదంతా కూడా బస్ స్టాండ్ ఆవరణము. ఇది ఇంకా మనం వెళ్ళాలి. మధ్యలో కూడా మనకు బస్ స్టాండ్ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఇది బస్ స్టాండ్ మధ్యలో ఎంట్రన్స్. కొంచెం ముందుకు వెళ్తే ఇక మనం బస్ స్టాండ్ లోపలికి వెళ్ళచ్చు. ఇక్కడ లాడ్జీలు పైన ఉంటాయి, లాడ్జీలు, హోటల్స్ కింద అన్నీ కూడా మనకు అందుబాటులో దొరుకుతాయి. ఇక మనము మరి కొద్ది క్షణాల్లో కరీంనగర్ బస్ స్టాండ్ లోపలికి పోవడానికి సిద్ధంగా ఉన్నాము. కరెక్ట్ సరిగ్గా సిగ్నల్ కాడనే ఉన్నాము.
ఇక చూడండి కనిపిస్తుంది కదా, టీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ కరీంనగర్ అని చెప్పేసి మీకు బోర్డులో కూడా చూడొచ్చు. ఇక మనం లోపలికి వెళ్తున్నాం. ఇది ఇటు పక్క, మరి ఇంకో పక్క కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరెన్నో ఇంకా కొత్తవి తెలియజేసే విధంగా ఉంటుంది. ఈ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి.